హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో లెవెల్స్ అప్గ్రేడ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వీటిలలో సెకండ్ అచీవ్మెంట్ అయినటువంటి అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 15 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా మనం అచీవ్ చేయాలి అంటే, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం అచీవ్ చేస్తే ఇక్కడ మనకు ఒక గ్రీన్ టిక్ అనేది వస్తుందండి. ఆ గ్రీన్ టిక్ అనేది వస్తే ఈ టాస్క్ ఏదైతే ఉందో టోటల్ టాస్క్ మనది కంప్లీట్ అయినట్టు. సో ఈ టోటల్ టాస్క్ మనం కంప్లీట్ అయితేనే మనకు విత్డ్రాల్ టైంలో ఎక్కువ విత్డ్రాల్ అనేది మ్యాక్సిమం విత్డ్రాల్ అనేది రావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టాస్క్ కూడా మనం కంప్లీట్ చేయాలి. సో వాటిలలో సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో ఆల్రెడీ ఈ టాస్క్లో ఏదైతే 15 లెవెల్స్ వరకు కార్డును అప్గ్రేడ్ చేయాలో వాటిని నేను ఆల్రెడీ 25 కార్డుల వరకు చేసి పెట్టానండి. చేసి పెట్టినా కూడా నాకు ఇక్కడ గ్రీన్ టిక్ రాలేదు. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఖచ్చితంగా 50 కార్డులు కంప్లీట్ చేస్తేనే, అంటే 50 కార్డుల్ని 15వ లెవెల్ వరకు మనం అప్గ్రేడ్ చేసుకుంటేనే ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అవుతుందన్నమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. సో దాన్ని చేయాలి అని అంటే ఇక్కడ కింద మెయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్డులనే కనిపిస్తున్నాయండి. సో వీటిలలో మీరు ఆ టాస్క్ని ఫాస్ట్గా అచీవ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఇక్కడ లెవెల్ 10 అని ఉంది చూడండి, లెవెల్ 11 అని ఉంది. సో ఇటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయంటే లెవెల్ 15కి దగ్గరలో ఉన్నటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డులు మీరు లెవెల్ 15 వరకు అప్గ్రేడ్ చేయాలన్నమాట. సో అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా మీరు టోటల్గా 50 కార్డులు కంప్లీట్ చేస్తే లెవెల్ 15 వరకు అప్గ్రేడ్ అయినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అవి 50 కార్డులు మీరు చేస్తే అప్పుడు ఆ లెవెల్ అనేది మీకు కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ లెవెల్ 11 అని ఉందన్నమాట. సో నేను దీన్ని బై చేస్తున్నాను. సో ఎప్పటి వరకు బై చేస్తానని అంటే లెవెల్ 15 వరకు వచ్చేలా బై చేస్తాను అనమాట. సో ఇలా లెవెల్ 15కి రావాలన్నమాట. సో వస్తే మనకు ఒక కార్డు అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇప్పటివరకు నేను ఆల్రెడీ 25 కార్డులు చేశాను. ఈ విధంగా లెవెల్ 15 వరకు ఉండే కార్డులు ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా కలిపేసి 50 చేయాలి. 50 చేస్తేనే ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొక కార్డు కూడా కంప్లీట్ అయింది, ఇక్కడ ఒక కార్డు కంప్లీట్ అయింది. ఈ విధంగా టోటల్గా 50 కార్డులు అనేవి నేను బై చేస్తాను అనమాట. సో ఈ లైన్లో చూస్తే ఇంకా మ్యాక్సిమం అప్గ్రేడ్ చేసినటువంటి కార్డులు ఏమైనా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఏం లేవండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మార్కెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేస్తే ఇక్కడ మార్జిన్ ట్రేడింగ్ 20x అని ఉంది, లెవెల్ 7 అని ఉంది చూడండి. సో దీన్ని నేను ఫాస్ట్గా లెవెల్ 15 వరకు తీసుకెళ్తాను. సో ఇది కూడా కంప్లీట్ అయింది అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, ఇదే లైన్లో ఏదన్నా ఇదివరకు నేను ఓల్డ్గా బై చేసిన ఏమన్నా ఉన్నాయి, ఇక్కడ P2P ట్రేడింగ్ ఉంది, లెవెల్ 6లో ఉంది, దాన్ని 15 వరకు తీసుకెళ్తాను. సో 15 వరకు తీసుకెళ్ళాలంటే ఇక్కడ మనకి ఈ గోల్డ్ కలర్ టైమింగ్ ఏదైతే ఉందో అది పడుతుందండి. సో ఈ గోల్డ్ కలర్ టైమింగ్ ఏదైతే పడుతుందో వాటి వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, మనకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది చాలా ఎక్కువగా చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. కాకపోతే ఈ గోల్డ్ కలర్ టైమింగ్ కాయిన్స్ అయితే ఉన్నాయో అవి ఇప్పుడు బై చేస్తే మీరు ఇమీడియట్గా ఆ లెవెల్ అనే దాన్ని అచీవ్ చేయలేరు. కాబట్టి మీరు లేట్ అయినా పర్లేదు, ఇటువంటి గోల్డ్ కలర్ టైమింగ్ వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బై చేసి నిదానంగా 4-5 రోజుల్లో చేస్తామంటే మీరేం చేయాలంటే ఈ గోల్డ్ కలర్ టైమింగ్ వచ్చే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బై చేయండి. మీకు ప్రాఫిట్ పర్ అవర్ పెరుగుతుంది, దాంతోపాటు లెవెల్ అప్గ్రేడ్ కూడా అవుతుంది. కాకపోతే టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే 50 కార్డులు నేను 15వ లెవెల్ వరకు బై చేశానండి. బై చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇలా క్లియర్గా పడింది చూడండి, అప్గ్రేడ్ కార్డ్స్ టు లెవెల్ 50 కార్డ్స్ అనేసి ఇక్కడ పడింది అనమాట. అంటే నేను 50 కార్డుల్ని 15వ లెవెల్ వరకు బై చేశాను. బై చేసిన తర్వాత ఈ లెవెల్ అచీవ్డ్ అని పడింది. సో ఇప్పుడు ఒక్కసారి నేను తిరిగి ఈ బై స్కిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సిఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చూడండి ఇప్పుడు
గ్రీన్ టిక్ అనేది పడింది. ఇంతవరకు కూడా గ్రీన్ టిక్ పడలేదు. సో అంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే 50 కార్డుల్ని లెవెల్ 15 వరకు 50 కార్డుల్ని లెవెల్ 15 వరకు మీరు బై చేస్తే అప్పుడు మీరు ఈ సెకండ్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది మీరు రీచ్ అవ్వచ్చు. సో ఈ గ్రీన్ టిక్ మార్కులు ఏ అయితే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో ఎన్నిటికి ఎక్కువ ఉంటే వాటి ద్వారా మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ గ్రీన్ టిక్ అనేది ఫాస్ట్గా అచీవ్ చేసుకోవడానికి ఏం చేశాను అని అంటే పిఆర్ఎన్ టీంలో మార్కెట్స్లో లీగల్లో ప్రతి కార్డు కూడా అంటే గోల్డ్ కలర్ టైమింగ్ పడేది లేట్ అవుతుందండి. అది కాకుండా రిమైనింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పిఆర్ఎన్ టీము మార్కెట్స్ లీగల్ అనే ఈ 3 సెక్షన్లలో ప్రతి కార్డును కూడా మ్యాక్సిమం 15వ లెవెల్ వరకు బై చేశానండి. బై చేసిన తర్వాత ఆటోమేటిక్గా నాకు స్క్రీన్ మీద లెవెల్ 15 అచీవ్డ్ అని పడిందనమాట. సో లెవెల్ 50 కార్డ్స్ అప్గ్రేడింగ్ అనేసి పడింది. సో మీకు కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే ఇంతకుముందు చూపించానో సో ఇటువంటి స్క్రీన్ మీద ఇటువంటి డైలాగ్ అనేది పడుతుంది. సో ఇటువంటి డైలాగ్ అనేది పడితే అప్పుడు మీరు ఆ లెవెల్ అనేది లేకపోతే ఆ టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేసినట్టు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.